ఒకప్పుడు నల్లమల అడవికి అంచున ఉన్న పల్లెకు బనకాలపల్లి అనేది పేరు. అక్కడ రాత్రివేళలు ఎవరూ బయటకు రావడం లేదు. ఎందుకంటే ప్రతి చంద్రగ్రహణం వచ్చే రోజు గ్రామంలోని పాత చెరువు వద్ద ఎవరో అరుపులు వినిపిస్తాయని గ్రామస్తులు చెబుతారు. ఒకరోజు ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ అన్విత ఆ గొప్పదైన కథ నిజమేనా తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. రాత్రి 12 గంటలకు ఆమె పాత చెరువు దగ్గరకు వెళ్ళింది. కొంతసేపటి వరకు ఏమీ జరగలేదు. అకస్మాత్తుగా నీళ్లలోంచి ఎర్రని చీరలో ఉన్న మహిళ బయటకు వచ్చింది. ఆమె ముఖం సగం మంటలలో కాలిపోయి ఉంది. అన్విత భయంతో వెనక్కి తగ్గింది. కానీ పిశాచి మాట్లాడింది. నన్ను ఈ చెరువులో తోసేసి చంపారు. నా న్యాయం కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పింది. అన్విత ఆ కథ వెనుక ఉన్న నిజాన్ని వెతకసాగింది. గ్రామ పెద్దల దగ్గర అడిగి తెలుసుకుంది. 20 ఏళ్ల క్రితం అదే ఊర్లో ఒక యువతి శాంతి. ఆమెకు న్యాయం దక్కకుండానే మృతి చెందింది. ఆమెపై న్యాయం చేయాలని నిబంధనతో గ్రామస్తులు వాగ్దానం చేశారు. ఆ మేరకు గ్రామం శాంతికి న్యాయం చేసి ఆమెకు స్మారకం కట్టించి పూజలు చేశారు. అప్పటి నుంచి ఆ చెరువు దగ్గర ఎలాంటి అరుపులు వినిపించలేదు. పిశాచి శాంతికి చివరికి విముక్తి పొందింది. నీతి: అసత్యం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది. ఏ ఆత్మకైనా న్యాయం అవసరమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.